శుభోదయం పిల్లలు. నా పేరు స్వప్న టీచర్. ఈరోజు మనం 6వ తరగతి విద్యార్థులకు ముఖ్యమైన పాఠ్యాంశాలు అసలు ఏం చదువుకోవాలి దాని గురించి వివరిస్తున్నాను, వినండి. 6వ తరగతిలో 12 పాఠాలు ఉన్నాయి. మరి కైపర్శాలు కూడా ఉన్నాయమ్మా. కైపర్శాలు అభినందన పాఠానికి శేషం లక్ష్మీనారాయణాచార్య, స్నేహబంధం చిన్నేసూరి, వర్షం పల్లా దుర్గయ్య, లేఖకు కైపర్శం లేదు, శతక కవులు అంటే చాలామంది ఉన్నారు, పోతన బాల్యం వానమామలై వద్దాచారులు, పుట్ట సాయం గోనబుద్ధారెడ్డి, చెరుకు కూడా కైపర్శం లేదు, చీమల బారు పొట్లపల్లి రామారావు, బాలనాగమ్మ కూడా కైపర్శం లేదు, పల్లెటూరు పిల్లగాడ సుద్దాల హనుమంతు. అంటే 1 2 3 4 5 6 7 8 కైపర్శాల్లో శతకవులు ఒకటి తీసేస్తే 7 కైపర్శాలు ఖచ్చితంగా చదవాల్సింది. అయితే ఇంకొకటమ్మా, మనము ప్రతి లెసన్ కూడా బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. స్టోరీగా ఎక్కువ ఉన్న లెసన్స్ మంచిగా అర్థం చేసుకొని వాటి లోపల ప్రశ్న ఎలా ఇచ్చినా సరే మనం రాసేటట్టుంటే ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు. ఉదాహరణకు స్నేహబంధం ఉంది. స్నేహబంధంలో ఎవరెవరి స్టోరీ ఉంటుంది? స్నేహం గురించి ఉంటుంది. ఇందులో కాకి ఎలుక తాబేలు ఇంకా జింక వీళ్ళ మధ్యలో స్నేహము, వాళ్ళు ఎలా కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకున్నారు, మనం కూడా అట్లాగా ఉండాలని చెప్తుంది. ఆ స్టోరీ మనం మంచిగా చదివితే చాలు నాన్న, ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు. అదేవిధంగా అందులో నువ్వు చిన్న ప్రశ్నలు అడిగినా సరే పెద్ద ప్రశ్నలు అడిగినా సరే ఏవైనా సరే తొందరగా మార్కులు తెచ్చుకోవచ్చు. ఇంకొక నాన్న, ఇక్కడ లెసన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ భాషను గురించి తెలుసుకుందామని ఇక్కడ వివరంగా ఇచ్చారు. ఇవి ఒకసారి చదవండి. వీటిలో నుంచి మీకు ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. బిట్స్లలో పార్ట్ బిలో అందులో నుంచి ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. తర్వాత ఈ వర్షం లెసన్ పల్లా దుర్గయ్య. ఇందులో వర్షం పడితే పాపం చిన్న గుడిసెలు ఎంత కష్టంగా మారుతాయి, వాళ్ళకు ఉండడానికి కూడా సరిగా ఇల్లు లేకుండా ఉంటుంది. దాని గురించి వివరించారు పల్లా దుర్గయ్య గారు. ఇవన్నీ లెసన్స్ మనం మంచిగా చదువుకుంటే మధ్యలో నుంచి ఎట్లా ప్రశ్నించినా సరే జవాబులు రాయొచ్చు. అందుకని ప్రతి లెసన్లో పాఠ్యభాగ సారాంశాలు మీరు సొంత మాటల్లో రాసుకోవడం తెలుసుకోండి. ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు. సారాంశం చదివితే మధ్యలో నుంచి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం మార్కులు తెచ్చుకోవచ్చు. లేఖలో ఏ ప్రదేశాలు వాళ్ళు చూసారు, ఆ ప్రదేశాలు మీరు బొమ్మలు ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు, వాళ్ళు ఏమేమి చూసారు అన్నది మనం తెలుసుకోవచ్చు. తర్వాత నాన్న ఇక్కడ భాషను గురించి తెలుసుకుందాంలో విభక్తి ప్రత్యయాలు ఉంది. ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాలమ్మా. డుమ్ములు, ప్రథమ విభక్తి, నిన్నులను ఇవన్నీ కూడా నోట్ మీద రావాల్సిందే. శతక పద్యాల్లో కవి పేరు, శతకం పేరు చాలా మంచిగా నేర్చుకోండమ్మా. చుక్క పద్యాలు కంపల్సరీగా ఇవన్నీ నేర్చుకోవాలి. చుక్క పద్యాలు అన్నీ కూడా నేర్చుకోవాలి. ఆ తర్వాత నాన్న అవ్యయాలు లెసన్ తర్వాత ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఉన్న గ్రామర్ పార్ట్ కంపల్సరీ నేర్చుకోవాలి. వీటిలో నుంచి పార్ట్ బిలో క్వశ్చన్స్ వస్తాయి. పోతన బాల్యంలో అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉంది, వాళ్ళ గురించి వివరణ. అన్నదమ్ములు అంటే ఎట్లుంటారు, ఒకరికొకరు ఎంత అనుబంధంగా ఉంటారు. ఉడత సాయంలో ఉడత ఎలా సేవ చేసింది రామసేతు కట్టడానికి, అప్పుడు రాముడు ఉడతని ఎలా ఆకున చేర్చుకున్నాడు. ఈ విషయాలన్నీ కూడా చాలా వివరంగా ఉంటాయి. అదేవిధంగా చెరువు లెసన్లో చెరువులో మనము ఎలా నాశనం చేస్తున్నాం, ఎక్కువగా చెరువు లెసన్ దేనికి ఇంపార్టెంట్ అంటే ఇందులో బాగా సామెతలు జాతీయాలు అనేవి ఉన్నాయి నాన్న. ఇంకొకటి ఇది స్వగతం అంటే చెరువు తన గురించి తనే చెప్పుకుందనమాట. ఇలా చెరువు తన గురించి తను చెప్పుకుంది కదా, తర్వాత వాళ్ళ క్వశ్చన్ మిమ్మల్ని మీరు చెరువు అయితే మీరు ఎలా మాట్లాడతారా అనే క్వశ్చన్ కూడా అడగొచ్చు. అదేవిధంగా అమ్మా ఇందులో ఉన్న గ్రామర్ పార్ట్ మాత్రం కంపల్సరీగా నేర్చుకోవాల్సింది. తర్వాత చీమల బారు అంటే మనం క్రమశిక్షణగా ఎలా ఉండాలి అన్న విషయం తెలుసుకోవాలి. ప్రతి ఒక్క జంతువు మనకు ఒక నీతిని బోధిస్తుంది. చీమలు ఏం బోధిస్తాయంటే క్రమశిక్షణ, ఇట్లా లైన్లో ఎట్లా వెళ్ళాలో అనేది
మనకు తెలుస్తుంది. ఈ క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడుగుతారు. ఏ జంతువు నుంచి మనం ఏమేమి నేర్చుకుంటాం? ఇప్పుడు కోయిల నుంచి గానం నేర్చుకుంటాం. అదేవిధంగా చీమల నుంచి ఇలా క్రమశిక్షణ నేర్చుకుంటాం. నెమలి నుండి నాట్యం నేర్చుకుంటాం. ఇలా ప్రతి ఒక్క జంతువు మనకి ఏదో ఒకటి బోధిస్తుంది. దాని గురించి కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడగొచ్చు నాన్న. ఇదిగోండి ఇక్కడ చూడండి. చీమల బారు కవితలో చీమల ప్రత్యేకతలు తెలుసుకున్నారు కదా. మీరు గమనించిన పక్షుల్లోని ప్రత్యేకతలు గేయం రూపంలో రాయండి. ఇట్లా కూడా మనల్ని ప్రశ్నలు అడగవచ్చమ్మా. తర్వాత బాలనాగమ్మ స్టోరీ మంచిగా గుర్తుపెట్టుకోండి అన్న. ఎలాంటి ప్రశ్నలు వచ్చినా సరే అందులో నుంచి మీరు రాయవలసిన తొందరగా ఈజీగా రాయగలుగుతారు అనమాట. ఇక్కడ కలిపి రాయండి. అంటే 2 పదాలనిచ్చి కలిపి రాయడం వల్ల ఒక సంధి అనేది ఏర్పడుతుంది. అది మీరు తెలుసుకుంటే చాలు. వారు ప్లస్ ఉండేది వారు ఉండేది, ఎవరికి ప్లస్ ఎంత ఎవరికి ఎంత. పల్లెటూరి పిల్లగాడ లెసన్. చిన్న పిల్లవాడు పాపం ఇలా ఒక షాప్లో ఎలా కష్టపడుతున్నాడు, అలా చిన్న పిల్లలు ఇలా పశువుల కాపరే ఎంత కష్టపడుతున్నాడో ఆ బాబు ఆవేదనని పాట రూపంలో ఇచ్చాను నాన్న. ఇది కూడా మంచి చదువుకోండి. దీని మధ్యలో నుంచి ఏ ప్రశ్న వచ్చినా సరే మీరు రాయగలరు. ఈ తర్వాత కాపాడుకుందాం అనే పాఠంలో నాన్న మీకు అంటే మనం వేటిని కాపాడుకోవాలి? అడవులను కాపాడుకోవాలి, నీటిని కాపాడుకోవాలి, గాలిని కాపాడుకోవాలి. అలా అవన్నీ విషయాలు కూడా ఇందులో ఉంటాయి. ఇంకొకటి నాన్న, ప్యాటర్న్ అనేది ఫస్ట్ మీకు నోన్ ప్యాసేజ్ అంటే తెలిసిన పరిచిత గద్యం అనేది ఈ ఉపవాచకంలో నుండి ఇస్తారు. తర్వాత అన్నోన్ ప్యాసేజ్ అంటే తెలియని గద్యం అనేది వేరే దగ్గర నుంచి ఇస్తారు. ఈ తెలిసిన గద్యానికేమో క్వశ్చన్స్ వాళ్ళే అడగొచ్చు, లేకపోతే మిమ్మల్ని క్వశ్చన్ తయారు చేయమని అనొచ్చు. మరి తెలియని గద్యాన్ని కూడా తెలిసిన ప్రశ్నలు మిమ్మల్నే రాయమని అనొచ్చు, లేకపోతే వాళ్ళే ప్రశ్నలు ఇచ్చే జవాబులు రాయమనొచ్చు. దీనికి 5 మార్కులు ఉంటాయి నాన్న. తర్వాత అన్నోన్ ప్యాసేజ్కి అంటే అపరిచిత గద్యానికి 10 మార్కులు ఉంటాయి. ఈజీగా మనం మార్కులు సంపాదించుకోవచ్చు. తర్వాత ఈ శతకసుధలో ఉన్న పద్యాలు ఉన్నాయి కదా, తర్వాత వర్షం లెసన్లో చుక్క పద్యాలు ఉన్నాయి కదా, వాటిలో నుంచి 2 పద్యాలు ఇస్తారు నాన్న. లేకపోతే పద్యాలు ఇచ్చి మిమ్మల్ని భావాలు రాయమంటారు. ఎలాగైనా సరే మళ్ళీ ఇక్కడ పోతన బాల్యం నుంచి కూడా పద్యాలు ఇవ్వచ్చు నాన్న. ఎలాగైనా సరే కానీ మీరు నేర్చుకున్న పద్యాలు మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోండి. ఇంకొకటి నాన్న, లాజిక్ ఏంటంటే మనము ఇందాక నేను చెప్పినాను కదా, స్టోరీ టైప్ ఉన్న లెసన్స్ బాగా చూసుకోండి. ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ప్లస్ ఈ 6 లెసన్స్ చదివి ఈ 6 లెసన్స్ స్కిప్ చేసిన చెప్పలేము, కానీ స్టోరీ టైప్ ఉన్నాయి మాత్రం బాగా చదువుకోండి. ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కరపత్రము, పాంప్లెట్, కరపత్రమే పాంప్లెట్, తర్వాత లేఖ, తర్వాత కవిత, ఇట్లాంటివి బాగా చూడండి అమ్మ. మీకు మంచి మార్కులు ఖచ్చితంగా వస్తాయి. గ్రామర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి లెసన్ తర్వాత ఉన్న గ్రామర్ పార్ట్ మాత్రం కంపల్సరీగా చదువుకోండి. మంచి మార్కులు తెచ్చుకోండి.